మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపలో మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు ధ్యానించడానికి ఆశ కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి. వాక్యం ద్వారా దేవాతని మమ్మల్ని కదిలించండి. వాక్యం ద్వారా మమ్మల్ని ఓదార్చండి. ఏ మాటలు మాకు అవసరమో ఆ మాటల ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును. ఈరోజు ఉపదేశము. ఈరోజు మనమున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు సహాయం చేస్తారు, ఎవరు సలహా ఇస్తారు, నాకు ప్రయోజనం కలిగినట్లు ఎవరు నా పక్షముగా మాట్లాడతారు అని నీవు నేను ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనములో, నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడనైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును. ఏమి కలిగినట్లు? ప్రయోజనము కలిగినట్లు. ఈరోజు నీకు ప్రయోజనము కలగటానికి, నాకు ప్రయోజనము కలగటానికి ఎవరు ఉపదేశము చేస్తారు అంటే దేవుడే నీకు నాకు ఉపదేశము చేస్తాడు. ఈరోజు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ, లేదంటే ఇతరుల సహాయం కోసం ప్రయత్నం చేస్తూ మనము ఎవరు మనకి సహాయము చేస్తారు, ఎవరు మనకి రెఫరెన్స్ ఇస్తారు, ఎవరు మనకి ఆపర్చునిటీస్ ఇస్తారు అని ఆలోచన చేస్తూ ఉన్నవేమో. నీకు ప్రయోజనము కలుగునట్లు, దేవునామానికి మహిమ కలుగునుగాక. నీకు ప్రయోజనము కలుగునట్లు, నీకు జాబ్ వచ్చినట్లు, నీ పరిస్థితులు మారినట్లు, నీకు సహాయము కలుగునట్లు ఎవరు నీకు ఉపదేశము చేస్తారంటే యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును. ఎవరు నీకు ఉపదేశము చేస్తారంటే నీవెవరి మాటలైతే వింటున్నావో ఆయనే నీకు ఉపదేశము చేస్తాడు. ఎందుకు ఉపదేశము చేస్తాడంటే నీకు ప్రయోజనము కలిగినట్లు. ఈరోజు నువ్వు ఏ ప్రయోజనం కోసం ఎదురు చూస్తా ఉన్నావు, ఆ ప్రయోజనాన్ని నువ్వు పొందుకోవటానికి ఎవరెవరు యొద్దకు నువ్వు వెళ్తా ఉన్నావో ఒకసారి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే ఆయన నీకు ఉపదేశము చేస్తాడు. నువ్వే మార్గంలో నడవాలో నీకు ఉపదేశం చేస్తాడు. నువ్వేమి చేయాలో నీకు ఉపదేశము చేస్తాడు. ఎందుకోసమో నీకు ప్రయోజనము కలుగునట్లు. దేవునామానికి మహిమ కలుగును గాక. నువ్వే ప్రయోజనం కోసం ఎదురు చూస్తావునో, నీకు ప్రయోజనము లేనటువంటి స్థితిలో నీవు ఉన్నవేమో, ఈరోజు నీకు ప్రయోజనము కలిగినట్లు ఆయన ఉపదేశము చేస్తాడు. ఆయన పాదాల చెంతకు వచ్చి ఆయన సన్నిధిలో నీవు నేను ప్రార్థించినట్లయితే ఆయన నీకు నాకు ప్రయోజనము కలుగునట్లు, మేలు కలుగునట్లు, మంచి కలుగునట్లు, ఉద్యోగం వచ్చినట్లు, నీ పనులు ఆశీర్వదింపబడినట్లు, నిన్ను విస్తరింప చేయనట్లు ఆయన నీకు నాకు ఏం చేస్తాడు? ఉపదేశము చేస్తాడు. ఆయన ఉపదేశము చేస్తాడు నీకు నాకు. ఎందుకు ఉపదేశము చేస్తాడంటే ఆయన దేవుడు కాబట్టి. యెహోవానగు నేనే, ఆయనే నీకు నాకు ఉపదేశము చేస్తాడు. ఆయన మనం సృజించాడు. మన పట్ల ఆయనకు ఒక ఉద్దేశ్యం ఉంది. మన పట్ల ఆయనకు ఒక ఆలోచన ఉంది. మనము నిష్ప్రయోజనమైన వారిగా జీవించటం ఆయన చిత్తము కాదు. ప్రయోజనము లేని వారిగా జీవించటము ఆయన ఉద్దేశము కాదు. దేవుడు మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అయితే ఈరోజు నీవు ఏ విషయంలో ఆ ప్రయోజనం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు? నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఆత్మీయ జీవితంలో ఈ ప్రయోజనం నాకు జరిగితే బాను అని ఆలోచన చేస్తూ ఉంటే దేవుడి మాట ద్వారా నన్ను బలపరుస్తూ ఉన్నాడు. యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేసేదను. ఎందుకోసమంటే ప్రయోజనము కలిగినట్లు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనందరి జీవితంలో దేవుడు ఒక ప్రయోజనము, ఒక మంచి పనిని చేస్తానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు మన పనులు సఫలము చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు మన పట్ల ఒక కార్యము చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఆయన ఉపదేశాన్ని మనం వినేవారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన ఉపదేశాన్ని మనం వింటామో మన జీవితంలో ఒక ప్రయోజనాన్ని మనం పొందుకుంటాం. దేనికోసమైతే ఈ ఉదయకాల సమయంలో నీవు ఎదురు చూస్తూ ఉన్నావో దానిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అది ఎలా
పొందుకోవాలో ఆయన ఉపదేశము చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.